చేశారని నేను అనుకుంటున్నాను. నిన్న చూస్తే ఏమన్నారు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయన్నారు. ఈరోజు చూస్తే ఏమన్నారు, 40 కోట్లు ఫైనాన్షియర్లకి నిర్మాతలు బకాయి పడ్డారన్నారు. 40 కోట్లు బాలకృష్ణ గారికి, మన బోయపాటి సీని గారికి, తమన్ గారికి వీళ్ళ సినిమాకి అదైతే ఆఫ్టర్ ఆల్ మనందరూ తెలిసిందే. సో అమెరికాలో ప్రీమియర్ షో పడింది, ఆస్ట్రేలియాలో పడింది, బ్రిటన్లో పడింది, ఇండియాలో పడలేదంటే ఏంటి? ఇక్కడ వ్యక్తులే కుట్రలు చేస్తారు. ఈ మధ్య హిందూ దేవుళ్ళ మీద మాట్లాడుతున్నారు, మీకు తెలుసు. హిందూ సినిమాలను ఆపుతున్నారు. ఇదైతే మాత్రం చాలా దరిద్రమైన సాంప్రదాయం అయితే ఇది అనుకుంటున్నారు. ఎనీవే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా ఉంది, ప్రభాస్ గారి సినిమా ఉంది, రవితేజ గారి ఉంది. దాంతోపాటు ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. ఎప్పుడు వచ్చినా బాలయ్య సంక్రాంతి విజేత. ఇంతకుముందు సంక్రాంతికి వచ్చే సినిమాలు మీరు చూడొచ్చు. ఒక సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, ఒక లక్ష్మీ నరసింహ కావచ్చు, ఈ మధ్య వచ్చిన వీరసింహారెడ్డి వచ్చు, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యి సంక్రాంతి విజేతగా బాలకృష్ణ గారు నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాలకృష్ణ గారు ఇప్పుడు అన్ని ప్రాంతాలని సమభావంతో చూస్తున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మద్రాసు నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి అన్నారు. ఆయన అందరిని అంతగా గౌరవిస్తుంటే ఆయన సినిమాల మీద ఇలా కుట్రలు చేయడము చాలా అన్యాయం అండి. కుట్రలు చేసేవారు కూడా చెప్తున్నాను, ఇది బాలకృష్ణ మీద వేరే వాళ్ళ మీద ఒక వ్యక్తి మీద కుట్ర చేసినట్టు కాదు. ఒక సినిమా మీద 10,000 మంది కళాకారులు బతుకుతారు. లైట్ బాయ్లు కావచ్చు, మేకప్ మ్యాన్లు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కంపెనీ ఆర్టిస్టులు కావచ్చు, 24 క్రాఫ్ట్ ఉన్న వాళ్ళు బతుకుతారు. సో సినిమాల మీద దయచేసి మీరు కుట్రలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమాలు అఘోరగా కనిపిస్తారు బాలకృష్ణ గారు, ఎంత బాగుంటుందని చాలా టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇలా జరగడం చాలా దురదృష్టం. ఇలాంటి పెద్ద హీరోలకి ఇలా జరిగితే చిన్న చిన్న సినిమాలు ఏమైపోవాలి? అదే అంటాను కదా, బాలకృష్ణ లాంటి నెంబర్ 1 సూపర్ స్టార్కి ఇలా జరిగితే చిన్న చిన్న లో బడ్జెట్ సినిమాలకి గతి ఏంటంటే నేను అంటున్నాను. మన తెలుగు ఇండస్ట్రీ పేరు కూడా ఇలా అవుతుంది కదా. చాలా ఇప్పుడు బాలీవుడ్ మనం చిన్నపోయామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు. చిరంజీవి గారు చెప్పారు ఒకసారి, ఏదో నేషనల్ అవార్డు అది అందుకోవడానికి నేను వెళ్ళాను, వెళ్ళేటప్పుడు నర్గీస్ అవార్డు అందుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు కనీసం చైర్ కూడా వేయలేదు, ఎవరు పలకరించలేదు, మీడియా వాళ్ళు కూడా రాలేదు అన్నాడు. ఇప్పుడు అలాంటిది బాలీవుడ్డే మన సైడు క్యూ కట్టేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, దీపికా పదుకొనే కావచ్చు, ప్రియాంక చోప్రా కావచ్చు, అందరూ మన వైపు క్యూ కడుతుంది. ఈ సందర్భంలో ఇలా మన మీద మనమే రాజకీయాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. బాలయ్య చిన్న మన స్టేజ్ మీద చాలా దిక్కలు చూస్తుంటాం, ఫోన్ ఇచ్చి ఇలాంటి కోపం వచ్చారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది? మేము చిన్న చిన్న యూట్యూబ్ స్టార్లు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రైన్లో సెల్ఫీల కోసం అని కొంతమంది విసిగిస్తుంటే మేమే కోపడుతుంటాం. అట్లా ఆయన అంత సూపర్ స్టార్, నెంబర్ 1 హీరో, ఆయన విసిగిస్తే కొంచెం కోపం అనేది సహజమే కదా. కోపం అనేది కాదు, ఆయన మంచితనం కూడా చూడాలి. ఇష్యూ చేస్తారండి, ప్రతిపక్షాలు ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి. ఆయన ఏజ్ ఇప్పుడు 60+, ఈ కోపంలో ఫోన్ ఇస్తాడు కదా, ఏం తప్పు ఉంది? ఇష్యూ జరిగింది కదా, కోపం ఎంతవరకు వచ్చి ఉంటుంది ఎవరి మీద? ఆయనకైతే ఈ విషయం తెలియదు, ఇంక ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలియదు. ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆయన కేవలం సినీ నడ్డే కాదు కదా, పశుతారకం హాస్పిటల్కి ఆయన చైర్మన్, అలాగే హిందీపురంకి ఎమ్మెల్యే, ప్రజలకు సేవ చేసుకోవాలి. ఆయన బిజీలో ఆయన ఉంటున్న టైంలో వీళ్ళు ఇట్లా కుట్రలు చేస్తారు. ఓవరాల్గా పోస్ట్ పోన్ అన్ని కుట్రలు కూడా భగ్నం చేస్తూ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. జై శ్రీరామ్.